డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా డీఎస్పీ బి రామకృష్ణ విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రామచంద్రపురం రత్నంపేటలో మూగే ఇల్లు అద్దెకి తీసుకుని దొంగనోట్లు ముద్రిస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో దాడి చేయగా 75,000 రూపాయల దొంగనోట్లతో పాటుగా దొంగనోట్ల తయారీకి ముద్రించే 2 కలర్ జిరాక్స్ ప్రింటర్లు, ఒక ఐరన్ బాక్సు, ఒక ల్యాప్టాప్, ఒక పేపర్ కట్టర్ను స్వాధీనం పరుచుకున్నామని చెప్పారు. ముద్దాయిలు నలుగురిని అదుపులోకి తీసుకోగా చల్ల నూకరెడ్డి, గూడపు వలస, విజయనగరం జిల్లా మీసాల అప్పలరాజు, శాంతినగర్, విజయనగరం జిల్లా వీరిద్దరిని పరారులో ఉన్నారని తెలియజేశారు. ఈ కేసులోని చాకచక్యంగా వ్యవహరించి దొంగ నోట్ల ముఠాను పట్టుకున్నందుకు గాను రామచంద్రపురం సిఐ పి దొరబాబు, రామచంద్రపురం ఎస్ఐ కె సురేష్ బాబు మరియు వారి సిబ్బందిని అభినందించారు. దొంగ నోట్లు తయారు చేయడానికి 500 నోట్స్ సంబంధించిన పేపర్ కటింగ్ మిషన్ ని, అదేవిధంగా ఒక ఐరన్ బాక్స్ ని, దీనికి సంబంధించిన A1 సైజు పేపర్స్, కాస్ట్లీ పేపర్స్, మళ్ళీ ఈ ప్రింటర్స్కి దీనికి సంబంధించిన కనెక్టెడ్ కేబుల్స్, అదేవిధంగా ఈ 500 నోట్స్కి మధ్యలో మనకి ఇది సెక్యూరిటీ వాటర్ మార్క్ థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్కి సంబంధించిన షీట్స్ కూడా ఒక 10 షీట్లు, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం పరుచుకుంటాం అన్నది జరిగింది. చల్లా నూకారెడ్డి అని చెప్పేసి విజయనగరం జిల్లాలో ఉంటాడు ఈయన. ఇతనికి మీద గతంలో కేసులు కూడా ఉన్నాయి. ఏది మన ఈ దొంగ నోట్లకు సంబంధించిన కేసులు ఇతని మీద పార్వతీపురం టౌను, సాలూరు టౌను, విజయవాడ సిటీ, అలాగే విజయవాడ రైల్వే పోలీస్ మీద వాళ్ళు ఇతని మీద ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ తయారు చేయటం, అలాగే చలామణి చేయడానికి సంబంధించిన కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇతనికి ఈ మోగంటి గోపి మనకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చేసామో అతనికి పరిచయం అవటం, వీళ్ళందరూ కూడా ఈ కోవిడ్లో వీళ్ళకి ఉద్యోగాలు పోయటం, లేకపోతే కనుక ఇవన్నీ కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడటంతో వీళ్ళు ఏదో విధంగా ఈ పెన్ డ్రైవ్స్ ఇవన్నీ పెట్టుకుని వీళ్ళంతటికి వీళ్ళు లైవ్లో ఈరోజు మన గోపి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్న ఇంట్లో వీళ్ళు ప్రింట్అవుట్ చేసినప్పుడు మన ఎస్ఐ గారు పట్టుకుంటాం జరిగింది. తర్వాత తీసుకున్న తర్వాత ఇవన్నీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. దీని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇతను ఈ డబ్లింగ్ కరెన్సీని ఇక్కడ మన ఏజెన్సీలో కొంచెం ఈ సంతలై జరుగుతూ ఉంటే అక్కడ పబ్లిక్లో కూడా అంత అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఇతను ఈ గంజాయి బిజినెస్ కూడా చేస్తున్నాడు. కాబట్టి ఇతను సంబంధించిన ఇవన్నీ కూడా ఆ ఏరియాలో